సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వచ్చే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేలా చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. వీటితో పాటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉండడంతో బస్సులన్నీ నిండిపోతున్నాయి. సీట్ల కోసం కొట్లాటలు సాగుతున్నాయి. పురుషుల సీట్లను మహిళలు ఆక్రమించేస్తున్నారు. దీనితో పురుషులు తమ ఆవేదన వివిధ రకాలుగా బయటపెట్టారు. ఇక సంక్రాంతికి కుటుంబాలతో సహా ఊరు వెళ్తారు. అప్పుడు మరిన్ని ఇబ్బందులు తప్పవు. టికెట్ కొన్న సీట్ల కోసం సిగపాట్లు తప్పకపోవచ్చు. అందుకే ఆర్టీసీ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. పండుగ వరకు ఫ్రీ బస్ సౌకర్యం ఇవ్వొద్దని మహిళలు టికెట్స్ తీసుకునేలా ఓ ప్రతిపాదన ప్రభుత్వం ముందు ఉంచినట్టు తెలుస్తుంది. పండుగ వరకు ఫ్రీ బస్ పథకాన్ని ఆపడం వలన అన్ని రకాల ప్రయాణికులు హ్యాపీగా జర్నీ చేసేందుకు వీలుంటుందని ఆర్టీసీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పల్లె వెలుగులో మాత్రం ఫ్రీ అవకాశం ఇస్తారని, మిగతా బస్సులో టికెట్ తీసుకునేలా ప్రతిపాదనలు ఆర్టీసీ ప్రభుత్వానికి పంపించినట్టు ప్రచారం సాగుతుంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఆర్టీసీ ఆ రకమైన ప్రతిపాదనలు పంపించిందా అనేది అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఆర్టీసీ ఆ రకమైన ప్రతిపాదనలను పంపించిందా లేదా అనేది అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.